చాలామంది నేటి సంఘ నాయకులు ఒప్ని ఫినెహాసుల వలె తయారవుతున్నారు. తిండిబోతులుగా దేవుని పరిచర్య క్రమమును భ్రష్టు పట్టించే రీతిగా ప్రవర్తిస్తున్న వారు లేకపోలేదు. అయితే ఒక సంగతి, అటువంటి వారు ఉన్నారని మన ఆధ్యాత్మిక జీవితాన్ని భ్రష్టు పట్టించుకోకూడదు. కానీ నాయకులే, ఆత్మీయులే, ఆత్మ సంబంధులే మరి దిగజారిన స్థితిలో ప్రవర్తిస్తున్నారని, నేను ఆత్మీయుడనే ఉండుట ప్రయోజనమేమని నువ్వు తలంచకూడదు. గాని సమూయేలు వలె నువ్వు దేవుని కొరకు ప్రకాశించాలి. దీపం ఆరిపోక మునుపు దేవుని మందిరములో ఉండి దేవుని మందిరమును దీపమును వెలిగించుట చేత ప్రకాశింపచేసిన సమూయేలు పరిచర్యలను జ్ఞాపకము చేసుకొని, ఎక్కడ సంఘములో బలహీనతలు, భ్రష్టత్వము, ఆధ్యాత్మిక లేమి కనబడుతుందో అక్కడ నీవు ఒక సమూయేలు వల్ల లేచి నిలబడగలిగితే నీ ద్వారా సంఘం మరల పునరుద్ధీకరించబడుతుంది, నూతనపరచబడుతుంది. ఒప్ని ఫినెహాసు వంటి సేవకులు సంఘమును బలహీనమైనటువంటి మరణకరమైన స్థితిలోనికి తీసుకొని వెళుతుంటుండగా, సమూయేలు వంటి వ్యక్తులు లేపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్న ఈ దినాల్లో నీ ఒక సమూయేలుగా నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని ఈ తరపు సమూయేలుగా నువ్వు మారగలిగితే నీ ద్వారా పాడైపోతున్న సంఘాలను దేవుడు తిరిగి వెలిగించాలని, మండించాలని, ఆత్మ సంబంధమైన కార్యాలతో దేవుడు నింపాలని, బూడిద నిర్జీవ క్రియలను నిర్మూలము చేసి జీవాత్మ కలిగిన సంఘముగా దేవుడు నిలబెట్టాలని కోరుకుంటుండగా, ఈ మాటలు వింటున్న నీవే ఒక సమూయేలు వలె సంఘములో నిలబడి దేవునికి మహిమను తీసుకురావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మీ ఆత్మలను రేపును గాక. ఆమేన్.